రాముడు తను భగవంతుడు కానని, కేవలం దశరథ మహారాజు కొడుకునేనని, కేవలం మానవ మాతృడినేనని ప్రకటించాడు. కానీ రామతత్వం ఆకాశమంత విశాలమైనది, సముద్రమంత లోతైనది. ఈ రామతత్వాన్ని ఎలా మనం విశ్లేషించుకోవాలి? రాముడు మర్యాద పురుషోత్తముడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మనమందరం అర్థం చేసుకునేటువంటి రాముడు వేరు, అసలు తనకు తాను చెప్పుకున్నటువంటి స్థితి వేరు. అహం మానుషమన్యే కేవల దశరథ పుత్రం అని చెప్పుకున్నాడు. ఎందువల్ల అలా చెప్పారు అంటే, రాముడు ఏ విధంగా అయితే ధర్మాన్ని అనుసరించాడో, ఇక్కడ మనకు ముందు రామావతారం వచ్చింది, తరువాత కృష్ణావతారం వచ్చింది. రామావతారంలో మీరు చెప్పినట్టుగా రాముడు నేను కేవలం మనిషిని, దశరథ పుత్రుణ్ణి అని చెప్పుకున్నాడు. నేను దేవుణ్ణని ఎక్కడా చెప్పలేదు. రామాయణాన్ని విశదంగా కనుక పరిశీలన చేసినట్లయితే 2 చోట్ల బయటపడ్డాడు నేను భగవంతుణ్ణి అని. చెప్పలేదు కానీ బయటపడ్డాడు. ఆ విషయాన్ని అలా ఉంచితే మనం, రాముడు మానవుణ్ణి అని చెప్పుకున్నాడు. కృష్ణుడు మాత్రం ఏమని చెప్పాడు అంటే, నేనే భగవంతుణ్ణి అని చెప్పుకున్నాడు. మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇది భగవద్గీతలోనే. నన్ను మాత్రమే శరణు వేడండి, నేనే భగవంతుణ్ణి, అహం వేద్మి అని చెప్పుకున్నాడు. ఇక్కడ కృష్ణావతారంలోనేమో నేనే భగవంతుణ్ణి అన్నాడు, రామావతారంలో కేవలం నేను మానవుణ్ణి అని చెప్పాడు. దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటని కదా మీరు అడిగిన ప్రశ్న. మనం ఏం తెలుసుకోవాలి అంటే, లోకంలో మానవుడు అయినటువంటి ప్రతి ఒక్కడు రాముడు ఏ విధంగా అయితే ధర్మాన్ని అనుసరించాడో ఆ విధంగా కనుక ధర్మాన్ని అనుసరించినట్లయితే తరువాతి జన్మలో ఈ మానవుడే కృష్ణుడవుతాడు, భగవంతుడవుతాడు. ఇది దాని భావం. రాముడు ఎలా అయితే ధర్మాన్ని అనుసరించాడో అలా ప్రతి మానవుడు అనుసరించాలి. అనుసరిస్తే అతడు భగవంతుడితో సమానం అవుతాడు. నేనే భగవంతుణ్ణి అని కృష్ణుడు ఎట్లా చెప్పాడు? రామావతారం తర్వాత కదా కృష్ణావతారం వచ్చింది. అంత దివ్యమైన తత్వం ఈ 2 అవతారాలు తెలియజేసినాయి. రెండవది, నేను మానవుణ్ణే అని ఎందుకు చెప్పాడు అంటే, కలియుగంలో వచ్చేటువంటి మానవులందరూ కూడా, ఆ త్రేతాయుగం తరువాత వచ్చే మానవులందరూ కూడా తాను ఎలా ధర్మాన్ని అనుసరించాడో ఆ విధంగా అనుసరించాలి. మానవుడు అనబడేటువంటి వాడు ఈ ధర్మాలను అన్నిటినీ అనుసరించాలి అనేటువంటి పాఠాన్ని లోకానికి చెప్పటం కోసం. కేవలం నేను మానవుణ్ణి అన్నది అందుకోసమే, అంతే తప్ప ఇంకోటి కాదు. రెండవది, రాముణ్ణి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని కదా మీరు అడిగిన ప్రశ్న. రామతత్వం చాలా చాలా గొప్పది. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతమునకు మూలమైనటువంటి భగవద్రూపము రాముని యొక్క రూపం. వశిష్ఠుల వారు దశరథునకు 4 పుత్రులు కలిగితే ఆ 4 పుత్రులలో పెద్దవాడికి రామః అని పేరు పెట్టాడు. ఏ విధంగా పేరు పెట్టాడు రామః అనేది, ఎందువల్ల పేరు వచ్చింది? కేవలం అనేక రకాలైన భావాలు, రమయతీతి రామః, రమింపజేసేటువంటి వాడు అంటే ఆనందపరిచేటువంటి వాడు అనేటువంటి భావం. అసలైన భావం ఏమి అంటే, వేదముల నుండి మనకు వచ్చినటువంటి మంత్రములు 2 ఉన్నాయమ్మా. ఆ మంత్రములు ఏవయ్యా అంటే, ఓం నమో నారాయణాయ. రెండవ మంత్రం ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ అనేటువంటి దాంట్లో రా అనేటువంటిది అగ్ని బీజము అని అంటారు. ఆ అక్షరం కనుక లేకపోతే ఆ మంత్రానికి విలువ ఉండదు. ఓం నమో నారాయణాయ అనే దాంట్లో రా తీసేసి పలికితే ఏమవుతుంది? అది ఓం నమో నాయనాయ అవుతుంది. అర్థం లేని మంత్రం అవుతుంది. అందువల్ల ఆ రా అనేటువంటిది ఆ మంత్రానికి ప్రాణం. ఆ ప్రాణమైనటువంటి రా అనేటువంటి అక్షరాన్ని తీసుకున్నాడు, దీర్ఘరకారం. ఓం నమశివాయ అనేది 2వ మంత్రం. అందులో మా అనేటువంటిది శక్తి బీజం. నమశివాయ దాంట్లో మా తీసేసి పలికామనుకోండి నశివాయ అవుతుంది.
నశివాయ అంటే శివాయ అంటే మంగళప్రదమైనది అని అర్థం. నశివాయ అంటే అమంగళమైనది, మంత్ర వ్యతిరేకం అవుతుంది అది. ఆ కారణం చేత అది ప్రాణం. నమశివాయ అనే మంత్రానికి మా అనేటువంటిది ప్రాణం కదా. ఇది వైష్ణవ మంత్రం, అది శైవ మంత్రం. వైష్ణవ మంత్రంలో ఉన్న అగ్ని బీజాన్ని, శైవ మంత్రంలో ఉన్న శక్తి బీజాన్ని, ఈ రెండిటిని కలిపి శైవ వైష్ణవ అద్వైత తత్వాన్ని నిరూపించడం కోసమే వశిష్ఠుడంతటి వాడు ఆ దశరథుని పెద్ద కుమారునకు రామ అని పేరు పెట్టాడు. కనుక అద్వైత తత్వము యొక్క రూపమే రామచంద్రుడు. అంతకన్నా ధర్మం ఇంకొక చోట మనకు తెలియదు. రాముని కన్నా ధర్మం తమ్ముని ఎలా చూడాలో, తండ్రి పట్ల ఎలా ఉండాలో, తల్లిని ఎలా గౌరవించాలో, భార్యను ఎంతగా ప్రేమించాలో, ఈ విషయాలని, స్నేహితుణ్ణి ఎలా చూడాలో, శత్రువుని ఎలా చూడాలో, మిత్రుణ్ణి ఎలా చూడాలో, ప్రతి క్షణం మానవ జీవితానికి అవసరమైనటువంటి మనుగడకు సంబంధించిన ధర్మములను నిరూపించి ఆచరించి చూపించినవాడు. అందువల్ల ఆ విధంగా రాముణ్ణి మనం అర్థం చేసుకోవాలి.